హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా చక్కగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఒక జూమ్ సెషన్ ని స్టార్ట్ చేసుకున్నాం. మీ అందరికి కూడా కృతజ్ఞతలు మాస్టర్స్. ఇంత చక్కటి జ్ఞానాన్ని ప్రతిరోజు కూడా అందుకుంటూ ఉన్నాం. స్వాధ్యాయం సిరీస్ లో భాగంగా మనము ఒక 4 days గా మనము నీలో ఇద్దరు అనే చక్కటి గ్రంథం సాగర్ సింధురి సార్ గారు రచించిన ఆ చక్కటి గ్రంథం ద్వారా జ్ఞానాన్ని ప్రతిరోజు కూడా అందుకుంటూ ఉన్నాం మాస్టర్స్. ఈ రోజు డే 4 పూర్తి చేసుకొని ఈ రోజు డే 5 లోకి ఎంటర్ అయ్యాం మాస్టర్స్. చక్కటి జ్ఞానాన్ని ఈ రోజు అందుకుందాం. దానికన్నా ముందు ఆ సెషన్ లో నిన్నేం చెప్పుకున్నాం అనేది చక్కగా ఒకసారి గుర్తు తెచ్చుకొని దాని తర్వాత ఈ రోజు ఒక టాపిక్ ని స్టార్ట్ చేసుకుందాం. ఎంతో చక్కగా నిన్న బానిస స్వేచ్ఛాజీవి గురించి చాలా చక్కగా తెలుసుకున్నాం. ఆ బానిసత్వము ఆ స్వేచ్ఛాజీవి అనే వాళ్ళు మనలోనే ఉన్నాయి. ఆ కష్టాన్ని నష్టాన్ని అంతా ఆలోచన రూపంలో మోస్తూ అంటి పెట్టుకున్నంత వరకు మనము స్వేచ్ఛా స్వాతంత్రాన్ని మనం సాధించలేమని చెప్పని, దాంతో పాటు మనం ఏదైతే మనం జీవన శైలి ఉందో దాంట్లో చక్కగా ఆలోచన ధోరణిలో మార్పు చేసుకొని పూర్తిగా ఆ బానిసతో బ్రతుకు మనకు నచ్చట్లేదు కాబట్టి చెప్పేసేసి స్వచ్ఛమైన ఆ స్వేచ్ఛా జీవితాన్ని ఆరంభానికి పూనుకోవాలని చెప్పని చాలా చక్కగా చెప్పారు మాస్టర్స్. అలానే దాంట్లో రాజుగారి ఒక కథ మనం చక్కగా తెలుసుకున్నాము. రాజుకి ఒక భార్య ఉండడము, ఆ భార్య చనిపోవడము, ఆ ఆవిడ యొక్క ఆలోచనలతో జ్ఞాపకాలతోనే బ్రతుకుతూ ఆ నిద్రాహారాలంతా మానేసి రాజ్యాన్ని కూడా పరిపాలించక ఎక్కడిదక్కడ వదిలేసినప్పుడు ఒక సాధువు వచ్చి ఇలాగా వేరే వివాహం చేసుకోమని చెప్పి ఆయనతో ఛాలెంజ్ చేయడము. అప్పుడు ఆయన వచ్చి లేదు అని చెప్పని అనడం, ఆ తర్వాత ఒక సంవత్సరానికి వేరే ఆవిడని పెళ్లి చేసుకోవడం, ఆవిడ ఆయన రాజు రాణి ఇద్దరు ఆనందంగా జీవించడం, ఆ తర్వాత అలానే రాజ్యాన్ని కూడా చాలా చక్కగా చూసుకున్నారు మాస్టర్స్. ఎంతో చక్కగా మనము దాని ద్వారా తెలుసుకున్నాము. అలానే చిన్న పిల్లవాడు ఒక కథ కూడా తెలుసుకున్నాం మాస్టర్స్. చిన్న పిల్లవాడు ఒక ఆ బొమ్మ కోసమో ఏదో వాళ్ళ నాన్న తీసి ఇవ్వలేదని చెప్పని దాని గురించి ఏడుస్తూ ఉండడము, ఆ దారి మధ్యంలో సర్కస్ అనేది ఎదురు రావడము, అక్కడికి వెళ్ళి ఆ సందులో చూడడం ఆ సర్కస్. వెంటనే తను ఆ దుఃఖాన్ని ఏదైతే తనకు కావాలి అనుకున్నాడో అది వెంటనే మర్చిపోయేసి ఆ ఏడుపు అనేది ఆగిపోయి చక్కగా ఆ సర్కస్ ని చూసి ఆనందాన్ని పొందాడంట మాస్టర్స్. అలా చక్కగా అంటే ప్రతిది కూడా రూపం మార్చుకుంటే మనము ఆలోచనల ధోరణిలో మన జీవితం అంతా కూడా మారుతూ ఉంటుంది. ఏదైనా మన చేతుల్లో ఉంది అని అంటే అది ఆలోచన మాత్రమే. సో ఆలోచనని మార్చుకోవాలి అని చెప్పని చక్కగా స్వేచ్ఛ గురించి చాలా చక్కగా తెలుసుకున్నాం మాస్టర్స్. ఈ రోజు మనము పనిమంతుడు చేతగాని వాడి గురించి తెలుసుకున్నాం. అంటే చక్కగా ఎంతటి పనైనా కూడా సునాయాసంగా చేసేస్తూ ఉంటారు చాలా మంది. ఇంకొంతమంది ఏంటంటే ఆ నీరసత్వంగా సత్తువు లేక అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి నా వల్ల అవ్వట్లేదు, నా కొళ్ళు నొప్పులు నా కాళ్ళు నొప్పులు అని చెప్పని చెప్పడము. అంటే చేతగాని వాడు పనిమంతుడు, అంటే పని వచ్చిన వాడు పని రానివాడు. చక్కగా టాపిక్ ద్వారా జ్ఞానం తెలుసుకుందాం. ఒక తండ్రి తాను వార్తాపత్రిక చదువుకుంటూ ఉన్నాడు. పక్కనే తన 5 ఏళ్ల పాప ఆడుకుంటూ అల్లరి చేస్తూ తండ్రిని విసిగించసాగింది. ఆ తండ్రి ఆ పాపకు ఏదో ఒక పని చెప్పి అల్లరి మాన్పించాలని భావించాడు. తను చదువుతున్న వార్తాపత్రికలో నుంచి ఒకదాన్ని తీసి బాగా ముక్కలు ముక్కలుగా చించేశాడు. పాపను దగ్గరగా పిలిచి ఒక గంట లోపల ఈ కాగితాన్ని సరిగ్గా అతికించి తీసుకువస్తే నేను వార్తల్ని చదువుకుంటాను అంటూ చిరిగిపోయిన ముక్కల్ని కూతురికిచ్చి పంపాడు. ఆ తండ్రి ఇక ఒక గంట సేపటికి వరకు హాయిగా వార్తాపత్రిక చదువుకోవచ్చని భావించసాగాడు. చిరిగిన ముక్కలన్నిటినీ తీసుకుని వెళ్ళి ఆ చిన్నారి పాప వాటన్నిటిని ఒక్కసారిగా పరిశీలించి చూస్తే ఎలాగైనా సరే పద్ధతిలో వాటిని అతికించాలని అనుకునింది. అది తను ఒక ఆటలాగా భావించింది. తర్వాత కేవలం 10 నిమిషాల్లోపే కాగితం ముక్కలన్నిటినీ సరైన ఆ క్రమంలోకి అతికించి తండ్రి దగ్గరకు తీసుకుని వచ్చింది ఆ పాప. తండ్రి ఆశ్చర్యంకి అంతు లేకుండా పోయింది. కనీసం నేనైనా సరే సరిగ్గా అంటించడానికి అరగంట పడుతుంటే నా ఈ చిన్నారి కూతురు అంత త్వరగా ఎలా అతికించింది అని ఆశ్చర్యపోయాడు. లాలనగా కూతుర్ని దగ్గరికి తీసుకొని ఇంత తొందరగా ఎలా అతికించావు తల్లి అని అడిగాడు. అప్పుడు ఆ పాప ఇలా బదిలించింది, మీరు చించేసిన కాగితపు ముక్కలన్నీ వెనక గాంధీ గారి బొమ్మ ఉంది. నేను ఆ ముక్కలన్నిటినీ గాంధీ గారి మొహం వచ్చేలాగా సరైన పద్ధతిలో అతికిచ్చాను. అంతే, నీ పేపర్ అనేది సిద్ధమైపోయింది అన్నారంట. చూడండి, అంటే ఆ తండ్రి ఆ పాప ఇసుకిస్తూ ఉండడం వల్ల దాని నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పిన ఉద్దేశంతో తన తండ్రి ఏం చేశాడు, పేపర్లంతా కూడా తను చదివే పేపరు దాంట్లో ఒక పేపర్ తీసుకొని తునాతునకలుగా చేసేసి ఇవంతా కూడా నువ్వు అతికించుకొని వస్తే నేను ఆ పేపర్ని చదవాలి అని చెప్పన్నట్టుగా ఇస్తే ఆ పాప ఆటగా అనుకొని దాన్ని ఎలాగైనా సరే అందించాలి అతికిచ్చేసి నా తండ్రికి అని వెంటనే విత్ ఇన్ 10 minutes లో అందచేసేసిందంట మాస్టర్స్. ఏమి ఎలాగానంటే
వెనక నాకే అరగంట పడుతుంది, నీకేం 10 నిమిషాల్లో అంత తొందరగా ఎలా అతికిచ్చావు తల్లి అని అంటే, దగ్గర తీసుకొని, నానా నువ్వు ఇచ్చిన పేపర్ ముక్కలో వెనక గాంధీ తాత బొమ్మ ఉంది, ఆ గాంధీ గారి మొహం చూసి దానికి అనుగుణంగా నేను అతుకులు చేర్చాను, అందుకని నేను తొందరగా చేసేయగలిగాను అని చెప్పిందంట. అంటే ఈ చిన్న కథలో గొప్ప విషయం దాగి ఉంది. మన నిత్య జీవితంలో ఎన్నో పనులు విసుగు చికాకు కలిగిస్తాయి. అటువంటి పనులు చేయడానికి మనము సుతారాము ఇష్టపడ్డాం, అంటే మనం ఇష్టపడం పూర్తిగాని. కానీ ఒక నిమిషం మనము గుర్తుంచుకోవాలి, మనకు నచ్చిన పనుల్లో మనం నేర్చుకోగలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనకు నచ్చని పనులు ఏవైతే ఉంటాయో వాటిల్లో మాత్రమే నేర్చుకునే ఒక అవకాశాలు అనేవి మనకి ఎక్కువ ఉంటాయంట మాస్టర్స్. మీ ముందు ఉన్న పని క్లిష్టంగాను, ఒక చిక్కుముడి లాగ్గాను పరిష్కరించడానికి మీకు కష్టమైనప్పుడు, ఆ పనిని మీరు మామూలుగా కాకుండా మరి కొత్త కోణంలో పరిష్కరించడానికి సిద్ధమవ్వాలి. అంటే ఏదైనా ఒక పని వచ్చినప్పుడు, దాంట్లో కొంచెం కష్టతరంగా అట్లాగాని అనిపిస్తే, మనము దాంట్లో సరైన కొత్త కోణంలో మనం విశ్లేషించుకొని, దాన్ని పూర్తి చేసేలాగా మన యొక్క దృష్టికోణం ఉండాలి మాస్టర్స్. సమస్యలా అనిపిస్తున్న ఎన్నో సార్లు మరో ప్రత్యేక పద్ధతిని కనుగొని చేయడం వలన అత్యంత సులభం అయిపోతుంది. మీరు నాణ్యానికి, ఇప్పుడు నాణ్యం ఉంది కదా మాస్టర్స్, నాణ్యానికి కాయిన్ కి అది, మీరు నాణ్యానికి ఉన్న ఒకవైపు చూస్తూ ఏ పని చేయలేమని భావించకుండా నాణ్యానికి ఉన్న మరో దిశను జాగ్రత్తగా గమనించగలిగితే ఎన్నో పరిష్కారమైన మార్గాలు గోచరిస్తాయి. ఒక్కసారిగా ఎంతో కష్టమైనపించే పనులు కూడా అత్యంత చిన్న పరిష్కారాలతో పూర్తి అయిపోతాయి. పెద్ద పనిని చేయడానికి పెద్ద దారులు ఉంటాయని మనం భావిస్తూ ఉంటాం, కానీ ఎన్నో సార్లు చిన్న ఆలోచన ద్వారా బృహత్ కార్యాలు జరిగిపోతూ ఉంటాయి. ఇదంతా మన దృష్టిని ఓ ప్రత్యేక కోణంలో మనం చూడగలిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అని అంటున్నాడు. అంటే ఏం చెప్తున్నారంటే మాస్టర్స్, మనకి ఎలాంటి, ఇప్పుడు ఒక నాణ్యం కానీ తీసుకుంటే దాంట్లో ఇరు పక్షాలు ఉంటాయి. మనం ఒక కాయిన్ పక్క చూసే, మనం ఓకే ఈ పని చేయగలుగుతానో లేదో, ఆ తర్వాత నాలో ఇంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయో లేదో ఆ పని చేయడానికి అని చెప్పని మనల్ని మనము ఏమంటారు, దిగులుగా అట్లా కూర్చొని ఉండడం వల్ల మనం ఏది సాధించలేము. అలా కాకుండా మనము సరికొత్త కోణంలో ఆ సమస్యను చూసినప్పుడు ఖచ్చితంగా మనము పరిష్కారం అనేది కనిపిస్తుంది. ఆ పరిష్కారం అనేది మీ ఊహకు తగ్గట్టుగా పెద్దదిగా ఉంటుంది, ఎవరో అందిస్తారని అట్లంతా ఏం లేదు. ఆ పరిష్కారం అనేది చాలా చిన్నదిగానే ఉంటుంది. ఆ పరిష్కార ద్వారం అనేది మనం వెలుపల అంటే ఓపెన్ చేసేస్తే ఆ సమస్య అనేది మనకి తావు ఉండదు, ఇంకా కనపడదు. ఎందుకంటే దాంట్లో నుంచి జ్ఞానం అనేది మనం చక్కగా నేర్చేసుకుంటాం మాస్టర్స్. అంటే ఇదంతా ఎప్పుడు సాధ్యం అని అంటే, మన యొక్క దృష్టిని ప్రత్యేక కోణంలో మనం చూడగలిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అని అంటున్నారు. ఓ ఐస్ గడ్డను తయారు చేసే ఫ్యాక్టరీలో ఉన్న కార్మికుడు ఇంజనీర్లకు ఒక సవాలు ఎదురైంది. ఒక పెద్ద యంత్రాన్ని కూడా గంటలోకి అమర్చాల్సి వచ్చింది. యంత్రాన్ని సరిగ్గా గుంటలోకి దింపే క్రేనును పని చేయడం అనేది మానేసిందంట మాస్టర్స్. అంటే ఏదైతే మిషన్ అనేది ఉండాలో దాన్ని అమర్చాల్సి వచ్చిందంట గుంటలోకి. కానీ అదేమైందంటే ఆ క్రేన్ ఏదైతే పెట్టి దింపాల్సి వస్తుందో దాంట్ లోపలికి, ఆ గుంట అనేది పోయిందంట. అంటే ఆ మిషన్ క్రేన్ అనేది పాడైపోయిందంట మాస్టర్స్. క్రేన్ రిపేర్ చేయడానికి పక్క ఊరు నుంచి టెక్నీషియన్లు తీసుకొని రావాలి, కానీ దానికి 2 రోజులు సమయం పడుతుంది. కానీ ఈ రోజే ఆ యంత్రాన్ని గుంటలోకి జాగ్రత్తగా మెల్లగా దించాల్సి ఉంది. కార్మికులకు ఏం చేయాలో ఆ గంటలో జాగ్రత్తగా మెల్లగా దించాల్సి ఉంది. కార్మికులకు ఏం చేయాలో పోలుపోక గుంపులు గుంపులుగా కూర్చొని చర్చించుకోసాగారు. అంతలో వారికి టీ అందించే ఒక అబ్బాయి వారిని చూసి, మీ సమస్య నేను పరిష్కారం చెప్పగలను అని అన్నాడు. పెద్ద ఇంజనీర్లు ఎంతో మంది తెలివైన వారు ఉండగా టీ పిల్లవాడు ఉపాయం చెప్తాడనడం వారికి చాలా నవ్వు తెప్పించింది. కానీ ఆ పిల్లవాడు ఇలా చెప్పాడు, మన ఫ్యాక్టరీలో వ్యర్థంగా పడి ఉన్న ఇనుమునన్నిటికీ ఈ గుంట నిండా నింపండి. తర్వాత ఈ యంత్రాన్ని అందరూ కలుసుకొని మెల్లగా ఈ ఇసుక ముక్కలను ఐసు ముక్కలను పైకి జరపండి. తర్వాత ఐస్ కరగడం వలన మెల్లగా యంత్రం పైకి సరైన స్థానంలోకి గుంటలోకి ఇమిడిపోతుంది. అందరూ అద్భుతంగా ఆ ఉపాయానికి అతను మెచ్చుకొని సులభంగా తమ పనిని ముగించుకున్నారు. ఈ విధంగా ఒక పెద్ద పని చిన్న పరిష్కారంతో పూర్తయిపోయింది. ఏమనంటే మాస్టర్స్, ఆ గుంటలోకి దించడం కష్టంగా అయిపోయింది, క్రేన్ అనేది లేదు కదా. ఏం చెప్పాడంటే ఫ్యాక్టరీలో ఇనుప ముక్కలు ఏవైతే ఉన్నాయో అవంతా తీసుకొని వచ్చి ఆ గుంటలో వేసేయండి. వేసుకొని వచ్చేసిన తర్వాత ఈ ఐస్ ఉంది కదా, ఐస్ అనేది దాంట్లో పెట్టండి, అది కరిగిపోతుంది. అది కరిగిపోయినప్పుడు మనకు ఆ మిషన్ అనేది పెట్టేదానికి ఈజీగా ఉంటుంది అని చెప్పారనేసి చెప్పారనమాట మాస్టర్స్. మన నిత్యం అంటే చూడండి, చిన్న సమస్య ఆ పరిష్కారం అనేది చిన్నది కదా అసలు. అంత పెద్ద సమస్యని అంతమంది ఫ్యాక్టరీలో మెంబర్స్ అంతా కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ఆ చిన్న అబ్బాయి కలిపి, అంటే అబ్బాయి టీ పనిచేసే అబ్బాయి వచ్చి తన ఒక పరిష్కారాన్ని, ఒక ఏమంటారు, ఒక ఆలోచనగా తనకు వ్యక్తపరిచాడు అనమాట. మన నిత్యం
సమస్యాపూరితమైన పనులు చేయడం కోసం మూస పద్ధతుల్లోనే ఆలోచించడం మొదలెడతాం. ఒక్కసారిగా దానికి పూర్తి విరుద్ధమైన ఆలోచనలు కూడా చక్కగా ఉపకరిస్తా ఉంటాయి. ఒక పనిని చేయడానికి ఒకే దారి ఉండదు. వందల కొద్దీ దారులు కూడా దాగి ఉంటాయి. నీవు ఎన్ని కొత్త పద్ధతుల్లో పని చేయగలవో తెలుసుకోవడమే పని చేసే కళ. ఓ శాస్త్రజ్ఞుడులాగా ఎన్నో రకాలుగా పనిచేసే ఒక వస్తువుని కనిపెట్టగలడు. నీవు కూడా పని చేయడంలో కొత్త కొత్త విధానాలను కనుగొనగలిగితే శాస్త్రజ్ఞుడిలా తయారైపోతావు. అంతే కదా మాస్టర్స్! ఇప్పుడు ఏదైనా మనకు పని రాదు. ఏది పుట్టుకతో మనం ఏం నేర్చుకొని రాలేదు కదా మాస్టర్స్! ఇక్కడికొచ్చిన తర్వాతే కదా మాట మాట్లాడడం, నడక, తింటున్నాం, ఇంక ఇంట్లో పనులు చేస్తున్నాం, వంట పని చేస్తూ ఉన్నాం, బయట వెళ్ళి సంపాదించుకొనొస్తున్నాము. ఇంకా ఏ పని చేసినా ఇంట, బయట ఏ పనినైనా కూడా మనకి ఏది రాదు. చదవడం రాదు, రాయడం రాదు, మాట్లాడడం రాదు. అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం. అంటే దాంట్లో అన్వేషించి, అన్వేషించి నేర్చుకున్నప్పుడు ఒక శాస్త్రవేత్త ఎలా అయితే రకరకాలు ఒక అధ్యయనాలు చేసి కనిపెడతాడో, అలానే మనం కూడా ఒక కళలాగా అన్నమాట. అంటే రకరకాల కోణాలలో ఆలోచించి కనిపెట్టడం. దాని యొక్క మర్మం అనేది ఒక కళ. ఆ కళ అనేది మనలో కూడా ఒక శాస్త్రజ్ఞుడి నైపుణ్యం అనేది మనలో ఉంటుంది. దాన్ని మనం వెలికి తీయాలి అని అంటున్నారు మాస్టర్స్. ఇది మనకు ఈ లోకంలో సరికొత్త అనుభవాలను పొందే గొప్ప అవకాశాన్ని కలిగిస్తుంది. ఒక పనిని చేయడానికి అనేక కొత్త మార్గాలను వెతకడం ద్వారా మనం ఎన్నో నూతన అవకాశాలను కనుగొనవచ్చు. చూడండి ఏం చెప్తున్నారంటే, ఒకదానికి ఒకే అవకాశం అనేది ఉండదు పరిష్కారము. వందల కొద్దీ ఉంటాయి అని అంటున్నారు. అంటే వందల కొద్దీ ఉన్నాయి అని మనకు తెలియాలంటే ఏం చేయాలి? మనం ఆ వందల కొద్దీ ఉండే అవకాశాలను ఆ దారి పట్ల మనం ప్రయాణం చేస్తే, ఓహ్! దీనికి ఇన్ని రకాలుగా మనం చేయొచ్చా? ఓకే. దీంట్లో మనం ఏది చేస్తే బెస్ట్ అనేది తెలుస్తుంది మాస్టర్స్. అలా మనం వెలికి తీసిన అవకాశాలు మరో మహోత్తరమైన ద్వారాన్ని తెరిచి, మరో గొప్ప పని చేయడానికి అవకాశం కల్పిస్తాయి. చూడండి. నాకొకప్పుడు ఎవరి ప్రసంగాలనైనా వినాలంటే పరమ చికాకుగా ఉండేది. ఇతరుల ప్రసంగాలను వినాలంటే సమయాన్ని వృధా చేసుకోవడమే అనే ఒక తప్పుడు భావన నాలో ఉండేది. కానీ ఒకానొక సందర్భంలో ఒక స్నేహితుడు బలవంతాన ఒక సభకు వెళ్ళాల్సి వచ్చింది. మన జ్ఞాపక శక్తిని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే అంశం పైన ఆ వక్త ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఆ వక్త సభికుల్లో ఉన్న వారందరినీ కొన్ని ఇంగ్లీష్ పదాలను ఎంతసేపు ఎంతసేపటికి ఎంతసేపట్లో వాటిని చదువుకోగలుగుతారు, గుర్తించగలుగుతారు అని అడిగారనమాట. అడిగితే సరదాగా నేను ప్రయత్నించుకోగలిగాను. తర్వాత ఆ వక్త మమ్మల్ని అడిగాడు. మొత్తం అన్ని పదాలను గుర్తు తెచ్చుకున్న వారెవరు అని. ఆశ్చర్యం దాదాపు 200 మందికి పైగా ఉండే ఆ సభలో ఆ పదాన్ని మొత్తము గుర్తులించుకోలేకపోయారు. 200 మంది ఉండే ఆ సభలో ఇంగ్లీష్ పదాలంతా చెప్పి దాన్ని గుర్తుపెట్టుకొని అవంతా మళ్ళా చెప్పండి అని లాస్ట్‌లో అడిగితే పదాలంతా చెప్పేసిన తర్వాత 200 మంది ఉండే సభ అంట మాస్టర్స్ అసలు ఒక్కరు గూడా గుర్తుపెట్టుకోలేకపోయారంట మాస్టర్స్. అంటే మొత్తం పదాల్ని. కొందరు 10నో, 12నో, 15నో అంటూ సమాధానమిచ్చారు. ఆయన మళ్ళీ అడిగాడు, "మీకు గుర్తుంచుకున్న పదాలు మీకు ఎన్ని రోజులు గుర్తుంటాయి" అని. నేను ఆలోచించాను. బహుశా ఓ 3 రోజులు. తర్వాత మెల్లగా మర్చిపోతాం అని అనుకున్నాను. తర్వాత ఆయన ఓ పద్ధతి వివరించిన తర్వాత మళ్ళీ మరొక 20 పదాలను ఇచ్చి గుర్తుంచుకోమన్నాడు. ఆశ్చర్యంగా ఒక్కటి కూడా తప్పకుండా మొత్తం పదాలన్నీ అక్కడున్న వారంతా గుర్తుంచుకోగలిగామంట చూడండి. అంటే అంతకుముందు మామూలుగా పదాలు చెప్పాడు. వాళ్ళు గుర్తుంచుకోలేకపోయారు. సరే ఓకే. ఈ పదాలన్నీ మీరు తెలుసుకున్న తర్వాత కూడా ఎన్ని రోజులు మీరు గుర్తుంచుకోగలుగుతారు అనంటే 3 రోజులని చెప్పారంట. సరే అయితే ఇప్పుడు ఇలా చెప్పండి అని చెప్పనేసి ముందు మనం అసల అంటే 3 రోజుల పాటు మర్చిపోతామని చెప్పిన తర్వాత ఒక పద్ధతి అంటే ఒక ఫార్ములా లాగా ఆయన చెప్పి ఇలా గుర్తుపెట్టుకోండి అని చెప్పారంట. అప్పుడు అక్కడ ఉండే 20 పదాల్ని 200 మంది చెప్పగలిగారంట మాస్టర్స్. అందరూ గుర్తుంచుకోగలిగారంట. ఆయన చెప్పిన పద్ధతిలో గుర్తుంచుకోగలిగితే దాదాపు సంవత్సరమైనా వాటిని మర్చిపోలేం. అంతకుముందు 3 రోజులు. ఇప్పుడు చూస్తే సంవత్సరం అంట మాస్టర్స్. అద్భుతంగా అనిపించింది నాకు. జ్ఞాపక శక్తిని అద్భుతంగా పెంపొందించుకునేందుకు ఆ వక్త చెప్పిన చిట్కా చాలా అమోఘంగా ఉంది. తర్వాత నేను ఇంటికి వెళ్లి జ్ఞాపక శక్తిని అభివృద్ధి చేసుకోవడానికి ఏవన్నా ఉన్నాయేమోనని ఇంటర్నెట్‌లో వెతకడం ప్రారంభించాను. అలా మొదలైన నా అన్వేషణ జ్ఞాపక శక్తిని పెంచుకోవడం పైన విధానాలను వివరిస్తూ నాకొక పుస్తకం రాసేలా చేసింది. నేనొక మెమరీ ట్రైనర్‌గా మార్చింది. అంటే తనని మెమరీ ట్రైనింగ్ అంటే ఏదైనా అది చెప్పారు కదా! అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఇలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పిన తర్వాత, అది ఆయనకు నచ్చి ఆ పద్ధతిలో ఇంకేమేం పద్ధతులున్నాయి అంటే మార్గం ఒకటి చిక్కింది కదా! ఆయన చెప్పాడు గదా! దాంట్లోనే ఫాలో అయిపోదాము అని అనుకోలేదు మాస్టర్స్.
ఇంకా ఏదో ఉంటాయి దీనికి అని చెప్పని ఇంటర్నెట్‌కి వచ్చిన తర్వాత ఇంటర్నెట్‌లో సెర్చ్ చేశారంట. ఇలా ఏమేం పద్ధతులున్నాయి దీనికి కనుగొనాలి అనంటే, ఇంకేమేం రూపాలలో మనము ఆ జ్ఞానాన్ని మనము మెమరీ లాస్ కాకుండా అలానే గుర్తుండిపోయేలాగా చేయగలుగుతాము అనంటే, రకరకాల పద్ధతులు అన్వేషించాడంట ఆయన. దానివల్ల ఆయన ఒక మెమరీ ట్రైనర్‌గా అంటే గుర్తుండిపోయేలా చిట్కాలు చెప్పి అట్లా ఒక ట్రైనర్‌గా మారిపోయాడంట. నేను సంపాదించిన ఆ జ్ఞానంతో మెమరీ వర్క్‌షాపులు నిర్వహించడం ప్రారంభించాను. కొద్ది వ్యవధిలోనే దాదాపు 500 వరకు శిక్షణా తరగతులను నేను రాష్ట్రం మొత్తం ఇవ్వగలిగాను. అది నన్ను ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకునేలా చేసింది. చూసారా మాస్టర్స్? అసలు వాళ్ళ ఫ్రెండ్‌తో అక్కడ సభకు వెళ్ళడం ఏంటి? అక్కడికి వెళ్లి ఆయన పదాలు గుర్తుపెట్టుకోమని చెప్తే అది గుర్తుపెట్టుకోలేక, ఆయన చెప్పిన చిట్కాని ఉపయోగించడం ఏంటి? దానివల్ల అసలు 15, 16 అట్లా పదాలు గుర్తుపెట్టుకున్న వాళ్ళు 20లో 200 మందిలో 20 పదాల్లో 15, 13 అట్లా గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఆయన ఒక చిన్న చిట్కా చెప్పి ఆ పద్ధతిలో వివరించి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అని చెప్పానంటే 200 మంది ఆయన చెప్పిన 20 పదాలు చక్కగా గుర్తుపెట్టుకోగలిగాడంట. దానివల్ల ఈయనొచ్చి అన్వేషించి ఇంకేమన్నా ఉన్నాయేమో మార్గాలని చెప్పని తెలుసుకోవడము. ఆయన గూగుల్ చేసిన తర్వాత ఆ మార్గాల్ని కనుగొని మెమరీ ట్రైనర్‌గా ఆయన అవ్వడము. ఆ తర్వాత 500 తరగతులు అంటే ఆల్‌మోస్ట్ 500 క్లాసెస్ చెప్పాడంట. రాష్ట్రం మొత్తం. చెప్పిన తర్వాత దాని ద్వారా వచ్చిన ఆర్థికం అంటే డబ్బు వల్ల చాలా ఉన్నత స్థాయికి వెళ్ళగలిగాడంట ఆయన. మిత్రులారా, మనం ఇదివరకే కొన్ని కష్టం లేని పనులు చేయకుండా వదిలివేయడం వలన మన ఎన్నో అద్భుత అవకాశాలను కోల్పోయి ఉంటాం. అంతే కదా మాస్టర్స్! ఇప్పుడు ఇంటికొచ్చి ఆయన ఎతకడం వల్లే కదా ఇంత చక్కగా ఆయన ప్రయాణం అనేది జరిగిపోయింది. ఆయన అక్కడ ఏముందిలే ఆయన చెప్పింది ఒకటి వినేసి ఆపేసుకుందామనంటే, ఇదంతా ఆయన జీవితం ఒక లక్ష్యంలో, ప్రయాణంలో భాగం అయ్యేదే కాదు కదా మాస్టర్స్! అదే చెప్తున్నారు. మిత్రులారా మనం ఇదివరకే కొన్ని ఇష్టం లేని పనులు చేయకుండా వదిలివేయడం వలన ఎన్నో మహా అద్భుతమైన అవకాశాల్ని కోల్పోయి ఉన్నాం. ప్రపంచంలో ఏది చిన్న పని కాదు. చిన్న పననేది ఏమీ లేదంట మాస్టర్స్. ప్రతి పనిలోనూ మనం కనుగొనగలిగితే అనంతమైన అవకాశాలన్నీ ఉన్నాయి. కేవలం పొద్దు 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 పోగొట్టుకోవడానికి మాత్రమే వార్తాపత్రికలోని వ్యాసాలను సేకరించడం ప్రారంభించిన ఓ యుద్ధ దంపతులు దాన్నే వారి వృత్తిగా మార్చుకొని ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోయే రీడ్ రీడర్స్ డైజెస్ట్ అనే మ్యాగజైన్ ను రూపకల్పన చేశారు. అంటే పొద్దు పోక వాళ్ళు పేపర్స్ లో ఉండే ఇంపార్టెంట్ కటింగ్స్ అంతా కూడా వ్యాసాలంతా కూడా రచించి ఒక బుక్ లాగా ఏర్పరిచారంట మాస్టర్స్. అదేం చేశారంటే ఆ దంపతులు కొన్ని సంవత్సరాలకు గాను రీడర్స్ డైజెస్ట్ అనే ఒక మ్యాగజైన్ ను వాళ్ళు రూపొందించి దాంట్లో ఇది ప్రచురించారంట మాస్టర్స్. మనకు చూడగలిగే సున్నితమైన దృష్టి, జిజ్ఞాస ఉండేలాగా కానీ, ప్రతి చిన్న పనిలోనూ, ప్రతి కష్టం అనుకుంటున్న పనిలోనూ, ప్రతి ఉసుగు పుట్టించే పనిలోనూ మహత్తరమైన భవిష్యత్ అనేది దాగి ఉంటుందంట మాస్టర్స్. చూడండి అంటే, మనం ఏదైతే కష్టంగా, ఇష్టం లేకుండా, విసుగ్గా అట్లా అనుకుంటామో దాంట్లోనే గొప్ప అవకాశం అనేది ఉంటుందంట మాస్టర్స్. ఒక చిన్న గేటు మహా మహా సామ్రాజ్యానికి దారి చూపినట్లుగా క్లిష్టమైన ప్రతి పనిలోనూ ఏదో ఒక కొత్త అవకాశం అనేది దాగుంటుంది. మరొక గొప్ప ఆవిష్కరణకు అవకాశం ఇస్తుంది. అంటే ఎంత పెద్ద బిల్డింగ్ అయినా చూడండి, బిల్డింగ్ అంత పెద్ద గేట్ పెట్టుకుంటారా అండి? లేదు కదా! బిల్డింగ్ ఎంత ఉంటుందో అంత గేట్ ఎక్కడ ఉండదు కదా మాస్టర్స్. దానికన్నా చిన్నదిగానే ఉంటది. అంటే చిన్న గేట్ ద్వారం అనేది ఏమవుతుంది అంత పెద్దటి భవనానికి దారవుతుంది. సో, మీరు చిన్న పనా, పెద్ద పనా అని చెప్పని మీరు అక్కడ జారనివ్వకండి. అంటే వదిలేయొద్దు చేయకుండా. ఆ చిన్న పనైనా కూడా సరే, ఒక పూర్తి నమ్మకంతో నేను చేయగలుగుతాను అని చెప్పన్నట్లుగా చేయండి. అదే ఒక పెద్ద భవనానికి ఎట్లయితే ఆ చిన్న ద్వారం నుంచి వెళ్లారో, అలానే దాని నుంచి ఒక కొత్త అవకాశం అనేది లభిస్తుంది. దానివల్ల మన జీవితం అనేది కూడా మారిపోవచ్చు అని చెప్తున్నారు మాస్టర్స్. జగద్గురు వివేకానందుల వారు ఓ అమృత వాక్యం చెప్పారు. ఏ పనినైనా అద్భుతంగా చేయాలనుకుంటే, ఆ క్షణంలో నీ ఎదురుగా నీ అప్పజెప్పబడిన పని అత్యంత శ్రద్ధగాను, ఏకాగ్రతతోగాను పరిపూర్ణంగా చేయడానికి ప్రయత్నించు. ఏం చెప్పారంటే, ఎంతటి చిన్న పనైనా సరే, పూర్తి నమ్మకంతో, ఆ శ్రద్ధతో కానీ, ఏకాగ్రతతో ఆ పని గాని మనకి సంపూర్ణంగా చేయగలిగితే దానికి ప్రయత్నించాలి అని అన్నారు వివేకానందులు. నిజానికి ఈ వాక్యం నా జీవితాన్నే మార్చగలిగింది. నాకు చిరాకు కలిగించే పనిని చేయవలసినప్పుడు, ఆ మహానుభావుడు చెప్పిన వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఆ క్షణంలో నేను చేస్తున్న పని, చిన్న పని అయినా సరే శ్రద్ధగా పెట్టి చేయడం ప్రారంభిస్తాను. ఆశ్చర్యం రాను రాను నేను చేస్తున్న ప్రతి పని ఆనందివ్వనివ్వడం ప్రారంభిస్తుంది. చివరికి నేను ఆ పనిని సమర్థవంతంగా పూర్తి చేయడం గమనిస్తాను. ఈ దృక్పథం నాకు వెలకట్టలేని అవకాశాలను అందించింది. పుస్తకాలు చదవడం అంటే
ఆమడ దూరంలో పారిపోయే నేను ఒక చిన్న పుస్తకం చదవడం ద్వారా నా జీవితాన్నే మార్చుకొని నేను రచయితగా, జీవిత శిక్షకుడిగా, మెమరీ ట్రైనర్‌గా మారగలిగాను. నిరంతరం డబ్బును వృధా చేస్తూ, సార్లు చేస్తూ సమయాన్ని వృధాగా గడిపే నేను నా జీవిత విధానాన్ని సమూలంగా మార్చుకునేడానికి అవకాశం అనేది నాకు కలిగింది. కొద్ది సమయంలోనే ఎన్నో పుస్తకాలు రాయగలిగాను. నేను ఇష్టం లేకుండా అనాసక్తిగా మొదలుపెట్టిన పని చివరకు నా జీవిత గమ్యాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరించింది. జీవితంలో ఎనలేని సంతృప్తిని తెచ్చిపెట్టింది. అంటే మాస్టర్స్ ఆయన ఏం చెప్తున్నారంటే రైటరు, ఆయనకసలు పుస్తకాలు చదవడం అన్నా, వేరే వారి ప్రసంగాలు వినాలన్నా, ఈయన చెప్పాలన్నా అసలు నచ్చేది కాదంట మాస్టర్స్. ఎక్కడికెళ్ళేవాడు కాదంట. ఎక్కడ వినేవాళ్ళు కాదంట. కానీ ఏదైతే ఆయన చికాకుతో నాకిష్టం లేకుండా ఉందో అని పక్కన పెట్టేశారో, అదే ఒక తన జీవిత లక్ష్యం అనేది అయిపోయిందంట. అంటే ఆయన రైటర్‌గా అయిపోయాడు. ఆ తర్వాత మెమరీ ట్రైనర్‌గా అయిపోయాడు. అలానే ప్రసంగాలనేది ఇవ్వడం అనేది ప్రారంభించాడు. అంటే తనకి ఏదైతే ఇష్టం లేదో అదే తను సాధించాడు మాస్టర్స్. అదే తన ఒక జీవిత ఎంపిక అయిపోయిందిప్పుడు. మీకు ఏమీ తోచకుండా ఉన్నప్పుడు, ఏ పని చేయాలన్నా ఆసక్తి లేకుండా ఉన్న సమయంలో, మీ ఇంట్లో ఉన్న చిన్న న్యూస్ పేపర్‌నో, ఏదో ఒక పుస్తకాన్నో చదవడం మొదలుపెట్టండి. వెంటనే మీరొక గొప్ప పని ప్రారంభించే అవకాశం దొరకవచ్చు. మరో గొప్ప వ్యాపారం ప్రారంభించగలిగే ఉపాయాలనేవి లభించవచ్చు. ఏమంటున్నారంటే, ఒక చిన్న పాత న్యూస్ పేపర్ అయినా గూడా సరే, ఖాళీగా ఉన్న సమయంలో ఆ పేపర్‌నంట చదివితే లేదా పుస్తకమైనా చదివితే దాంట్లో ఉండే నూతన ఒక జ్ఞానాన్ని మనం పొందుతామంట మాస్టర్స్. అంటే బిజినెస్ పరంగా కానీ, లేకపోతే ఇంకేదైనా ఒక జ్ఞానం పరంగా మనం చక్కగా పొందగలుగుతామంట. మనకు సాధారణంగా కష్టం అనిపించే పనులు ఇష్టం ఉండదు. ఏదైనా పని కష్టంగా అనిపించినప్పుడు మనం దానిని దాటివేయటానికి ప్రయత్నిస్తాం. అంతే కదా! అసలు నచ్చని పని మనం ఎప్పుడు చేయం గదా! అది కష్టంగా ఉంది. అబ్బా! నా వల్ల అవ్వదని పక్కన పడేస్తాం. ఇప్పుడు ఆడవాళ్ళకి చూడండి, బట్టలు ఉతికి అన్నీ ఆరేస్తారు. కానీ ఆరబెట్టిన బట్టలు మడతేయడం అనంటే అసలు చాలా బద్ధకం. నాకు కూడా అంతే మాస్టర్స్. కానీ పట్టుకున్నాను అనంటే చాలా ఇష్టంగా చేసేసి నీట్‌గా పెట్టేస్తాను. అంటే చిన్న చిన్నవి అంటే నచ్చక, విసుగు అబ్బా! ఎవడు మడతేస్తాడులే అని పక్కన పెట్టామనుకోండి అలానే ఉండిపోతాయి. పేరుకుపోతాయి ఎప్పుడు బట్టలు. వేస్తాం మళ్ళా ఆరబెట్టకుండా ఆరబెడతాం. అక్కడ కుజ్జీలో పడేస్తాం. అలా పేరుకుపోతదా! అప్పుడసలు వేసుకునేదానికి బట్టలుండవు. మళ్ళా ఎతుక్కొని పట్టుకోవాలి. అంతా ఎక్కడికక్కడ సమకూర్చుకోవాలి. సో, అలా అంటే ఇష్టం లేని పనులనేది శ్రద్ధగా మనకు నచ్చినట్లుగా చేస్తే అసలది అంటే ఇసుకు అనే ఆ పని మీద అసలు కలిపిదండి మాస్టర్స్. మనకు సాధారణంగా కష్టం అనిపించే పనులపై ఇష్టం ఉండదు. ఏదైనా పని కష్టంగా అనిపించినప్పుడు మనం దానిని దాటివేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఉదాహరణకు ఉదయం లేచి వ్యాయామం చేయడం, తోట పని చేయడం, మార్కెట్‌కి వెళ్లి కూరగాయలు తేవడం, బ్యాంకు నందు డబ్బు జమ చేయడం, బిల్లులను కట్టడం వంటి పనులను సాధారణంగా చాలా మంది ఇష్టపడరు. కానీ నచ్చని పని మీరు అని భావిస్తే ఆ ప్రతి పనిలోనూ ఖచ్చితంగా ఓ కొత్త అవకాశం మనల్ని జార విడుచుకుంటూ ఉన్నాం. అంటే ఆ పనిలో ఏదైతే మనకి నచ్చట్లేదు అని పక్కన పెట్టేస్తున్నామో, దాంట్లో కొత్త అవకాశం అనేది మనం దాన్ని కూడా విడిచిపెట్టేస్తున్నామంట మాస్టర్స్. మీరు ఇలాంటి కొత్తమైన, అద్భుతమైన అవకాశాలను వెలికి తీయడం కోసమైనా ఆ పనిని చెయ్యండి. ఈ ఆట చాలా సరదాగా కొనసాగుతూ ఉంటుంది. తవ్వకాల్లో బయటపడ్డ వజ్రాల్లా అవకాశాలనేవి బయటపడొచ్చు. అంటే తవ్వుతూ ఉంటే బంగారం ఎట్లా దొరుకుతుందో, వజ్రాలు ఎలా అయితే దొరుకుతూ ఉంటుందో, అలాగా నచ్చని పనులు చేసినప్పుడు కొత్త అవకాశాలనేవి దానికి కనిపిస్తాయంట మాస్టర్స్. మనం ఏమంటే మాస్టర్స్ చిన్న ఉదాహరణ చెప్పాలంటే, నాకు డెకరేషన్‌గా అట్లంతా నాకు ఇష్టం కానీ నాకు చేయడం రాదు మాస్టర్స్. అబ్బా! అదేం రాదు. వాళ్ళు దానికేదో ఒక పేరు పెడతారు, దీనికేదో పేరు పెడతారు ఏం చేసినా గూడా అని చెప్పని, అలా ఒక భావంతో నేను ఉండిపోయాననమాట. కానీ మొన్న రీసెంట్‌గా తమ్ముడు పెళ్లిలో ఏమైంది మొత్తం ఆ డెకరేషన్ అదంతా కూడా నేనే చేయడం ప్రారంభించాను. ఐడియా పెట్టుకొని చూసి ఓకే. ఇట్లా చేస్తే బావుంటుంది కదా! అని. ఇంక అప్పటినుంచి అందరూ అది చాలా నచ్చడంతో ఇంట్లో అది అందరూ కూడా వాళ్ళ ఫంక్షన్స్‌లో అలానే చేయాలని చెప్పని వాళ్ళు నా సాయం తీసుకొని చేస్తున్నారు. అంటే మనం ఎక్కడో ఒక ఆలోచన లోపంతో అయ్యో! ఇది చేస్తే అందరికి నచ్చుతుందో లేదో, లేకపోతే నాకు ఇది చేయగలుగుతానో లేదో అనే విసుగుతో కష్టం అనిపించి ఆ పనిని పక్కన పెట్టేస్తే ఇప్పుడు దీనివల్ల ఎక్కడైనా ఏదైనా డెకరేషన్ అంటే నాకు భలే ఇంట్రెస్ట్ వచ్చేసింది మాస్టర్స్ అనుకోకుండా. చాలా మంది చెప్పారు. "చాలా బాగొచ్చింది. చాలా బాగా చేశావు" అని చెప్పని. అంటే దానివల్ల నాలో కూడా ఇంట్రెస్ట్ అనేది వచ్చేసింది మాస్టర్స్. అలాగా దానివల్ల ఏం చెప్పారంటే మా వారు, "ఓకే. ఇట్లాగా డెకరేషన్ రిలేటెడ్‌గా ఏదైనా సైడ్ బిజినెస్‌గా పెట్టుకొని చేసుకోవచ్చు కదా!" అనన్నారు. అంటే వాళ్ళకంత నచ్చిందనమాట. కానీ వాళ్ళకి నచ్చదేమో అన్న ఒక ఆలోచనతో నేను ఆపేసుకున్నాను. కానీ దానివల్ల నాకు ఓకే. ఏదైనా మనము దీని ద్వారా కూడా మనము బిజినెస్‌గా చేసుకోవచ్చు కదా! అని ఒక ఆలోచన నాలో కలిగింది మాస్టర్స్. నా వర్క్‌ని చూసి నాకే కాన్ఫిడెన్స్ వచ్చింది వేరే వాళ్ళు చెప్పడం వల్ల. అలా ఉంటుందనమాట. అంటే సరికొత్త అవకాశాన్ని కోల్పోనీయకుండా
మనం చేయగలిగింది చెయ్యాలి ఖచ్చితంగా. ప్రతీది మనకి సాధ్యమే మాస్టర్స్. మనం ఈ ప్రపంచంలో ప్రతి నిమిషాన్ని ఆస్వాదించడానికే వచ్చాం. ప్రతి నిమిషాన్ని గొప్ప విలువలతో జీవించడానికే వచ్చాం. జీవితంలో అన్ని వేళల్లోనూ మనకి నచ్చిన పనులే మనకి లభిస్తాయని తలవకూడదు. నచ్చని పనులు కూడా చేయడం కూడా మన జీవితంలో భాగమై ఉంటుంది. మీ ముందున్న పనిని ఆస్వాదించడానికి పని చేయండి. ఈ పనిలో గొప్ప అవకాశాలు ఏమైనా ఉపయోగం ఉన్నాయేమోనని ఉద్దేశంలో పని చేయండి. నచ్చని పనిని మీదైన సరికొత్త పద్ధతిలో చేశామనే అనుభవాన్ని ఆవిష్కరించండి. నచ్చని పనినైనా కూడా చేయండి. దాంట్లో మీ యొక్క జ్ఞానాన్ని ఏదైతే మీరు నేర్చుకుంటారో దాన్ని సరిచేసుకుంటూ ఇంకొక దాంట్లో ఇంకా గొప్ప విజయాన్ని అనేది సాధించగలుగుతారు. నచ్చలేదు కదా ఈ పని అని చెప్పనేది ఆపేసుకోవద్దు. చెయ్యండి కష్టమైనా కూడా ఇష్టంతో అని అంటున్నారు మాస్టర్స్. ప్రతి పని ఒక కొత్త అనుభవమే. మనం సరిగ్గా ఇలాంటి అనేక కొత్త అనుభవాలను సాధించుకోవడానికే జన్మించాం. జీవితం అంటే కోట్ల కొద్ది అనుభవాల సమాహారం మాత్రమే కదా! అంటే ఏమంటున్నారంటే మాస్టర్స్, ఏదైతే మనము ఆ చక్కటి జ్ఞానాన్ని మనము అనుభూతి కొరకే కదా మాస్టర్స్. ఇప్పుడు అనుభవమే జ్ఞానం అనే కదా పత్రి సార్ అంటూ ఉన్నారు. అనుభవం అనేది ఎలా వస్తుంది అని అంటే ఆ కష్టాలను కానీ నష్టాలను కానీ ఆ ఒక పనులంతా కూడా మనం చేసినప్పుడు దాంట్లో నుంచి పొందుకున్న ఆ అనుభవ జ్ఞానమే మనం గొప్ప ప్రయోజకవంతులుగా మారుస్తుంది మాస్టర్స్. నేను ఒక చిన్న పుస్తకం చదివాను. దీనివల్ల మరెన్నో స్ఫూర్తిదాయకమైన పుస్తకాలను రచించాను. చూడండి, ఒక చిన్న పుస్తకం చదవడం వల్ల ఆయన ఎన్నో పుస్తకాలు రచించారంట. ఇష్టం లేకుండా ప్రసంగాలు విన్నాను. దాని ద్వారా వేల మంది విద్యార్థులకు జ్ఞాపక శక్తి అభివృద్ధి చేసుకోగలిగే జ్ఞానాన్ని పంచగలిగాను. చూడండి ఏం చెప్తున్నారంటే మాస్టర్స్, అసలు ఆయన పుస్తకం చదవడం అంటేనే ఇష్టం ఉండదు. దాంతో పాటు ప్రసంగాలు అనేది వినడం ఇష్టం ఉండదు. కానీ దాని ద్వారా ఎప్పుడైతే మార్చుకున్నాడో ఆయన గొప్ప జ్ఞాపకం, అంటే ఆయన మెమరీ ట్రైనర్ కదండి. 500 క్లాసులు తీసుకున్నారని చెప్పారు కదా. 500 క్లాసుల ద్వారా ఎంతో మంది విద్యార్థులకి శిక్షణ ఇచ్చారు అని అంటున్నారు. బహుశా నేను చేస్తున్న ఈ పనులే రేపు ప్రపంచంలో గొప్ప మార్పును కలిగించవచ్చు. నా పుస్తకాలు చదివిన 1,00,000 మందిలో ఒక్కరు బాగా ప్రభావితమై ఏ కలెక్టర్ గానో శాస్త్రవేత్తగానో మారవచ్చు. అలా మరి వారి కుటుంబ పరిస్థితులను ఈ సమాజాన్ని మార్చవచ్చు. స- సరదాలకు బొమ్మలు వేయడం మొదలుపెట్టిన వాల్ట్ డిస్నీ ప్రపంచంలోనే ఎంత మందికి వినోదాన్ని పంచపెట్టగలిగిన టామ్ అండ్ జెర్రీ కార్టూన్ ఆవిష్కరించాడు. ఎంత మందికి ఆనందాన్ని విశ్రాంతినిస్తున్నాడు. అంటే ఏం చెప్తున్నారంటే మాస్టర్స్ ఇక్కడ, వాల్ట్ డిస్నీనే కదా మాస్టర్స్ అంటే ఆ టామ్ అండ్ జెర్రీ అంతా కూడా కనిపెట్టింది ఆ బొమ్మల్ని. ఆయన అంత అద్భుతమైన ఆ అంటే ఆర్ట్ ని ఆ సరదా సమయంలో, అంటే ఆయనకు వీలుగా ఉన్న సమయంలో ఆయన గీయగలిగాడు కాబట్టే కదా టామ్ అండ్ జెర్రీ అసలు ఇష్టపడి వాళ్ళు ఉంటారు మాస్టర్స్. అసలు పిల్లవాళ్ళు పెద్దలు అందరూ కూడా చాలా చక్కగా నవ్వుకుంటూ చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు కదా. అదే చెప్తున్నారు. ప్రియ పాఠకులారా, మనం చేసే ఎంత చిన్న పని అయినా సరే ఈ ప్రపంచంలో గొప్ప మార్పుని కలిగించవచ్చు. అది మన పరిస్థితుల్లోనూ మానవ సంబంధాల్లోనూ జీవన విధానంలోనూ ఏదో ఒక మార్పుని కలిగిస్తుంటుంది. అంటే మనం చేసే ఈ చిన్న పనైనా కూడా సరే దాని యొక్క ప్రభావం అనేది ప్రపంచం మీద ఖచ్చితంగా ఉంటుంది అని అంటున్నారు మాస్టర్స్. ఆ ప్రభావం అనేది ఎలా ఉంటుంది అని అంటే మన ఒక పరిస్థితుల్లో కానీ మానవ సంబంధాల్లో కానీ జీవన విధానంలో కానీ మార్పు అనేది కలిగిస్తుంది అని అంటున్నారు. మీరు ప్రశాంతంగా బాగా కూర్చొని బాగా ఆలోచిస్తే నీకు నచ్చని పనే కాసేపటికి ఇష్టమైనగా పనిగా మారుతుంది. నచ్చని పనిని ఎలాగైనా చేయవలసి వచ్చినప్పుడు దాన్ని ఇష్టపడడం ప్రారంభిస్తాం. అది మీకు ఎన్నో అవకాశాలని కనుగొనగలిగే దారిని చూపిస్తూ ఉంటుంది. ఆ పనిని మామూలుగా కాకుండా కొత్త పద్ధతుల్లో చేయడం ప్రారంభించండి. ఇలా కొత్త ధనం కోసం చూడటం మనలో ఉత్సాహాన్ని మేల్కొంటుంది. ఈ పనిని చేయడంలో మరి కొత్త పనిని ఏదైనా ఉందేమో కనిపెట్టగలగాల్సి ఉంది అని ఈ ప్రపంచంలో నేర్పించండి. అంటే ఏమంటున్నానంటే మాస్టర్స్, ఈ ప్రపంచంలో మనం చేసే ఏ పనినైనా కూడా దీంట్లో నుంచి ఏదో నాకు నీతి ఉంది, దీంట్లో నుంచి నాకేదో జ్ఞానం ఉంది, నేను నేర్చుకోవాలి, దీన్ని దాటేయాలి. ఎప్పుడైతే ఈ జ్ఞానం అనేది నేర్చుకుంటానో అప్పుడు చక్కగా ఆ సమస్య అనేది దాటిపోతుంది దాంట్లో జ్ఞానం పొందినప్పుడు అనే ఒక కోణంలో మనం ఎప్పుడైతే చూస్తామో మాస్టర్స్, అప్పుడు అక్కడి నుంచి కష్టమైన పనిని కూడా ఇష్టంగా చేయడానికి మార్చేసుకుంటామంట మాస్టర్స్. మీరు నరకపు దారిలో నడవలసి వస్తే ఆగకుండా నడుస్తూనే ఉండండి. విన్సెంట్ చర్చిల్ ఆయన చెప్పారంట మాస్టర్స్. అది కొటేషన్ లాగా చెప్పారు. కేవలం ప్రతికూలతను అనుకూలంగాను, అయిష్టతను ఇష్టంగాను, క్లిష్టతను సరళంగాను మార్చుకోవడంలో ఉంది మన సత్తా.
ఎదురైన పని ఎలాంటిదైనా సరే దానిని శ్రద్ధగా నిలిపివేయకుండా పని పూర్తి చేయగలిగే మానసిక స్థితిని గాని కలిగి ఉంటే అదే ఒక గొప్ప ధనం అంట మాస్టర్స్. ఇది మన జీవితంలో గొప్ప ఒక కొత్త ఆటలాగా భావిద్దాం. పనులను ఆటలాగా మార్చుకునే దృక్పథం అలవాటు చేసుకోవాలి. ఇది ప్రతి మనిషికి ఉండవలసిన అత్యవసరమైన అర్హత, సామర్థ్యం. కనిపెట్టిన తర్వాత ఆ పాత్రను థామస్ ఆల్వా ఎడిసన్ ఒక ప్రశ్న అడిగాడు. బల్బును కనిపెట్టాడు కదా మాస్టర్స్. అంటే ఎంతో చక్కటి అర్హతను సాధించి బల్బును కనిపెట్టాడు కదా ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాత. మీరు బల్బుని ఆవిష్కడానికి ఎన్ని రోజులు శ్రమించారు అని దానికి ఓ మనో మహ్ మహోన్నతమైన ఇప్పుడు ఇచ్చిన సమాధానం ఇది. అంటే ఆయన అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్పారంట మాస్టర్స్. అలా అసలు ఈ బల్బును కనిపెట్టాలి అని అంటే ఆల్వా ఎడిసన్ ని అసలు ఎన్ని రోజులు శ్రమించావు నువ్వు అని అడిగితే, నేను అసలు ఒక్క రోజు కూడా ఏ పని చేయలేదే. కేవలం ప్రతిరోజు ఈ పరికరాలతో ఆ బల్బును కనిపెట్టే ఆటలు ఆడేవాడిని అంతే. చూడండి నేనేం కనిపెట్టలేదు. ఆ బల్బుని తీసుకొని అది రకరకాలుగా ఆటలాడుతూ ఉండేదాన్ని. అలా కనిపెట్టేశానని చెప్పాడంట. చూడండి ఎంత సులువుగా చెప్పేశాడు. మనం పనులను ఇష్టపడడం మొదలెడితే అవి పనుల్లాగా కనిపించవు. ఎలా మనకు నచ్చని పనులను ఇష్టపడాలి అంటే కేవలం వాటిలో ఏమైనా కొత్త అవకాశాలు దాగి ఉన్నాయేమో అని వెతకడం ద్వారా ప్రతి పనిని ఆటలాగా చేయగలిగేమోనని ప్రయత్నించండి. ఇలాంటి నిరంతర ప్రయత్నాలు మనలో ఓ చక్కటి పనిమంతుణ్ణి ప్రపంచానికి పరిచయం చేస్తాయి. ప్రతి పనిలోనూ ఒక కొత్త ఆటను కనిపెట్టగలవేమో ప్రయత్నించు. నిజానికి ప్రతి పనిని శ్రద్ధతోనూ మక్కువతోనూ పరిపూర్ణంగా చేయగలగడమే పనితనం అంటే. ఒంటరిగా పనిచేస్తున్న పరిపూర్ణత కోసం తప్పించగలగాలి. అంటే సగంలో ఆపేసేయకుండా పూర్తిగా మనం చేసేయాలి. దాంతో కూడా ప్రతి పనిని కూడా ఇష్టంగా ఒక ఆటలాగా ఇప్పుడు ఆల్వా ఎడిసన్ థామస్ ఆల్వా ఎడిసన్ ఏం చెప్పారు? నేను అసలు ఏం కనిపెట్టలేదు, ఇన్ని రోజులు నేను శ్రమించలేదు, అసలు ఆ పరికరం బల్బును కనిపెట్టే ఆటనేవో నేను ఆడాను అంతే అన్నాడు కదా. అంటే ఆటతో అక్కడ ఆడినప్పుడు విజయాన్ని సాధించాడు. కష్టం అయిపోయింది, నేను ఫెయిల్ అయిపోయాను అని ఒక భావంతో లేకుండా ఆ ప్రయత్నం అనేది సాధించుకోకుండా చక్కటి బల్బును ఆయన కనిపెట్టగలిగారు కదా మాస్టర్స్. అలానే అన్నమాట. అమరశిల్పి జక్కన మాత్యుడు ఒక గొప్ప ఆలయాన్ని తన అసమాన శిల్ప కళ చాతుర్యాలతో అత్యంత అద్భుతంగా నిర్మించాడు. ఒకరోజు ఆ రాజ్యానికి చెందిన రాజు ఆ ఆలయాన్ని సందర్శించి ఆ అద్భుత శిలాకృతులను ముగ్ధులై ఎవరి శిల్పి అని విచారించగా జక్కన్న అని జవాబిచ్చాడు. ఆయన వెంటనే జక్కన్ను కలుసుకోవడానికి బయలుదేరాడు. జక్కన్న అని జవాబిచ్చిన తర్వాత వెంటనే ఆయన రాజు వెళ్ళాడంట మాస్టర్స్ జక్కన్న కలుసుకోవడానికి. చిన్న ఇంటలో నివాసం ఉంటున్న జక్కన్నను చూసి ఎంతగానో ఆశ్చర్యం పొందాడు ఆ రాజు. ఆర్య, మీరెంతో అద్భుతంగా శిలాఖండాలను తీర్చిదిద్దారు. కనీసం ఎవరికి కనిపించిన మూలాలలోనూ చీకటి ప్రదేశాల్లో కూడా ఏ మాత్రం నాణ్యత లోపించకుండా శిల్పాలు చెక్కారే. మనుషులు చూడలేని ప్రదేశంలో కూడా మీరంత శ్రద్ధగా ఎందుకు పనిచేశారు అని అడిగాడు. దానికి ఆయన సమాధానం ఇది: రాజా, చిన్న చిన్న మూలాల్లో వెతికి మనుషులు చూడలేకపోవచ్చు, కానీ ప్రతి ప్రదేశంలోనూ భగవంతుడు కన్ను చూడగలుగుతుంది కదా. నేను సంపాదనల కోసం శిల్పాలను చేయలేదు, భగవంతుని మెప్పించాలని పనిచేస్తాను. నాలో ఉన్న భగవంతుణ్ణి సంతృప్తి పరచడానికి పనిచేస్తాను అని సమాధానం ఇచ్చాడంట మాస్టర్స్. అంటే ఏమైందంటే మాస్టర్స్ అక్కడ ఆ బొమ్మలు ఆ చిత్రకారుడు ఎవరైతే ఉన్నారో ఆ శిల్పకారుడు అక్కడ ఆ బొమ్మలు అనేది చెక్కారంట. ఆ రాజ్యంలోకి అక్కడ అటువైపుగా ప్రయాణం చేస్తున్న రాజు ఎవరు చేశారు ఇది అని అంటే జక్కన్న అని చెప్పడం వల్ల ఆయన కలుసుకునే దానికి వెళ్తే ఆయన ఒక చిన్న ఇంట్లో ఉన్నారంట. నువ్వు చాలా బాగా చేసావు ఇట్లా బొమ్మల్ని, సూక్ష్మాతి సూక్ష్మంలో కూడా ఎటువంటి లోపాలు లేకుండా అసలు మనుషులు కూడా కనిపెట్టరు ఇలా లోపం ఉందని. అయినప్పటికీ అక్కడ కూడా నువ్వు చాలా ఎరుకతో అంత చక్కగా చేసావు. అసలు ఎలా ఎందుకు చేసావు అక్కడ అంతానంటే ఆయన చెప్పాడంట, మనుషులు చూడలేకపోవచ్చు మూలలు, కానీ మన లోపలుండే భగవంతుడు ప్రతి మూలని చూడగలుగుతాడు కదా, ప్రతి దాన్ని గమనించగలుగుతాడు కదా. నేను నా భగవంతుడి కోసం చేశాను తప్ప ధనం కోసం మాత్రమే కాదు అని చెప్పాడంట. ఎవరో చూడాలని మెచ్చుకోవాలని పని చేయొద్దు, మీ ఆత్మతృప్తి కోసమే పని చెయ్యండి. చిన్న పనైనా సరే అందులో ఉత్కష్టతను నిబంధతను కలిగి ఉండండి. అంటే ఏమంటున్నారంటే ఇష్టంతో చేయమంటున్నారు మాస్టర్స్. కష్టంతో ఎంత పని అయినా కూడా అసలు నిరాశ నిస్పృహ అనేది కలిగిస్తుంది. ఎప్పుడైతే కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటాడో అప్పుడు ఆటోమేటిక్ గా ఎంతటి గొప్ప కార్యానైనా మనం చేసేయగలుగుతామంట మాస్టర్స్. అంతే మాస్టర్స్, ఇది జూమ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు కొన్ని రోజులు చాలా బాగుంది. ఆ తర్వాత ఏమైపోయిందంటే ఒక్కొక్కసారి బయటికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కుదిరేది కాదు.
దానివల్ల చాలా ఇసుకొచ్చేది. ఆ తర్వాత మళ్ళా అనుకున్నాను. ఇది నా పని. నేను ఎందుకు ఆపేయాలి ఇది? నేను చేయాలి కదా! అని చెప్పని అనుకున్నప్పుడు, ఎప్పుడైతే ఇష్టంతో చేయడం మళ్ళా స్టార్ట్ చేశానో, అసలు కష్టంగానే అనిపియదు మాస్టర్స్. ఇప్పుడు కూడా ల్యాప్‌టాప్ వెనక్కి పెట్టుకొని నేను ముందు పని చేస్తూ ఉన్నాను. బుక్ చదువుతూ ఉన్నాను. అది చేస్తున్నాను, ఎవరైనా చూస్తారేమో, ఎవరైనా పింగ్ చేస్తారేమో అని ఇది చేస్తున్నా. అంటే ఇష్టంతో కూడుకున్న ఒక పని అనేది మీకు చాలా గొప్ప ఆనందాన్ని, స్వేచ్ఛను ఇస్తుంది మాస్టర్స్ ఖచ్చితంగా కూడా. చిన్న వాటిని అద్భుతంగా చేయడానికి సాహసించండి. నిత్యం మీ గదిని శుభ్రం చేసుకోండి. ఎవరి కోసమో కాదు. అది మీకోసమే చెయ్యండి. అంటే గది ఎవరో చూస్తారు, వస్తారు, నీట్‌గా లేదు అని చెప్పని ఏమైనా అంటారు అనే ఉద్దేశంతో కాకుండా, ఆ గదనేది నా కోసంగా నేను శుభ్రం చేసుకుంటున్నాను అనే కోణంతో ఎవరి కోసమో కాకుండా అది మీ కోసమే మీరు చేసుకోండి అని అంటున్నారు మాస్టర్స్. దీనివల్ల మీ హృదయం శుభ్రంగా ఉంటుంది. ప్రతి చిన్న పనిని చులకనగా చూడకుండా అందులో ఉత్కృష్టతను గమనించండి. అగ్గిపెట్టెను తయారు చేయడం చాలా చిన్న పనే కావచ్చు. కానీ అదే అగ్గిపుల్లని పెట్టెలో నుంచి చేర్చి అమ్మే పని ద్వారా కొన్ని వందల కుటుంబం ఈనాడు జీవనం అనేది కొనసాగిస్తున్నారు. అంటే అగ్గిపెట్టె అనేది పని అంటే అగ్గిపెట్టె పని చేసినప్పుడు ఏమైతుంది మాస్టర్స్ అక్కడ చిన్న పనే. ఆ డబ్బాలో అగ్గిపెట్టెలనేవి వేయడమే కదా! కానీ ఆ చిన్న పని ద్వారా ఎన్నో కుటుంబాలు కదా! ఇప్పుడు అగ్గిపెట్టె లేకుండా ఏం చేయలేం గదా మాస్టర్స్. ఇప్పుడు లైటర్ ఉంది అది వేరే విషయము. కానీ ఆ పాత రోజుల్లో కానీ ఇప్పుడు కూడా దేవుడి దగ్గరంతా కూడా వాడేది అగ్గిపెట్టెలే గదా! అలా చిన్న అగ్గిపెట్టె పనైనా కావచ్చు. కానీ ఎన్నో కుటుంబాలలో ఈనాడు కూడా దాని వల్ల జీవనం అనేది సాగిస్తున్నారు అని అంటున్నారు. అగ్గిపుల్ల చిన్నదైనా దాని పనితనం విశాలమైనది. మీ చేతిలోకొచ్చిన బిస్కెట్ ప్యాకెట్ చిన్నదే కావచ్చు. కానీ దాని వెనక భారీ కర్మాగారాలు అంటే పనులు ఫ్యాక్టరీలు మీ చేతిలోకొచ్చిన బిస్కెట్ ప్యాక్ భారీ కర్మాగారాల నుంచి వేలాది మంది అనేది పని చేస్తారు. భారీ యంత్రాలు, వాటిని నడిపించే కార్మికులు, గోధుమలు, వాటిని పండించే రైతులు, వారి కుటుంబాలు ఇలా చెప్పుకుంటూ పోతే అసామాన్యమైన జాబితాను తయారము అనేది చేసుకోవచ్చు. మనం కంటికి కనిపించేవి సులభంగా తయారవ్వలేదు. మీరు తినే బిస్కెట్ ప్యాకెట్ వెనక ఆ పదార్థం అయిన అపారమైన శ్రద్ధ, జాగ్రత్తలు దాగుని ఉన్నాయి. ప్రతి విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా తీసుకోబడి తయారు చేసబడినవి మాత్రమే మీ దాకా వస్తాయి. అంతే కదా మాస్టర్స్. ఇప్పుడు బల్బ్ అనేది కూడా కనిపెట్టడానికి చాలా ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత బల్బ్ అనేది కనిపెట్టాడు కదా! కనిపెట్టినప్పుడు ఏమైంది మాస్టర్స్ అక్కడ? ఎన్ని ఫెయిల్యూర్స్ అయిన తర్వాత కూడా సక్సెస్ అయిన ప్రొడక్ట్ మాత్రమే కదా మనకొచ్చింది. అంటే పనిచేసే బల్బు ఆ ఫలితాన్ని ఇచ్చినప్పుడే కదా మనలోకి రిలీజ్ చేశారు. అదే చెప్తున్నారు. ఎంత చిన్నటి బిస్కెట్ ప్యాకెట్ అయినా సరే, ఎలాంటి పదార్థం అయినా సరే, వాటిని ఎంతో ప్రాసెస్ ద్వారా వెళ్లి, ఎంతో మంది శ్రమించి, ఎన్నో యంత్రాలు, ఫ్యాక్టరీస్ అన్నీ ఉండి, దానికి కావాల్సిన పరికరాలన్నీ ఏర్పరచుకొని, ఆ ఫ్యాక్టరీలో మెషిన్స్ అంతా ఉండి, ఆ పండించిన రైతు నుంచి ఆ పదార్థం కొనుగోలు చేసి ఇలా చాలా మంది అనేవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. బిస్కెట్ ప్యాకెట్ చిన్నదే కదా అని అనుకుంటే సో ప్రతిదీ కూడా శ్రద్ధగా చేయడం వల్లే అందరూ మీకు ఆ బిస్కెట్ ప్యాకెట్ చేతిలోకి వచ్చింది అని అంటున్నారు. ప్రతి పనిలోనూ దాగి ఉన్న పరిపూర్ణతనే మనం కనుగోవాల్సి ఉంటుంది. అంటే ప్రతి పనిలో కూడా ఆ పరిపూర్ణతను మాత్రమే మనం కనుగొనగాలంట మాస్టర్స్. గొప్ప విజేతలు, ధనవంతులు, మహాత్ములు తమ దగ్గరికి వచ్చిన ప్రతి చిన్న పనిని ఉత్కృష్టంగా చేయడం వలనే తాము మహాత్ములుగా కాగలిగారు. ప్రతి పనిని కొత్తగా ఎలా చేయాలో ప్రపంచానికి నేర్పిస్తున్నారు. అంటే ఇష్టంగా దాంట్లో ఉండే ఆ చాకచక్యంగా పని చేయాలి అని అంటారు. అంటే చూడండి మాస్టర్స్ కొంతమంది ఒక 4, 5 పనులు ఒకేసారి చేయగలుగుతారు. కొంతమంది ఒక పనినే ఒక్కసారి కూడా శ్రద్ధగా చేయలేరు. ఇప్పుడు నేనైనా మాస్టర్స్ ఇప్పుడు 3, 4 పనులు అట్లాగా ఒకేసారి చేయగలుగుతాను మాస్టర్స్. వంటగా అక్కడ చేయగలుగుతాను. ల్యాప్‌టాప్ పక్కన పెట్టుకుంటాను. ఏదైనా రికార్డింగ్‌లు ఎడిట్ చేస్తాను. 3, 4 పనులు ఒకేసారి చేస్తాననమాట. అంటే దాంట్లో ఇష్టంగా గాని చేస్తే ఓకే. నేను ఫాస్ట్‌గా అయిపోతుంది అనే ఒక కోణంతో చేస్తాను. అబ్బా! ఇది ఎవరు చేస్తారు? వంట ఎవరు చేస్తారు? ఆఫీస్ వర్క్ ఎవరు చేస్తారు? ఈ ఎడిటింగ్ ఎవరు చేస్తారు? అని అనుకుంటే అన్నీ ఆగిపోతాయి కదా! ఏది ఆగినా పని అవ్వదు కదా! తినేదానికి ఆహారం ఉంటేనే వంట చేసుకుంటేనే తినగలుగుతాను. ఆ కష్టపడి కాదు ఇష్టపడి వర్క్ చేసుకుంటే డబ్బులొస్తాయి. అలానే ఎడిటింగ్ చేస్తేనే నా ఆత్మ సంతృప్తి అనేది లభిస్తుంది. సో 3 పనులు కూడా ఒకేసారి కూడా చేయగలుగుతాం. దానివల్ల ఏమవుతుంది? కష్టంగా కాకుండా ఇష్టంగా చేసినప్పుడు మహాత్ములు కాగలిగారు. గొప్ప గొప్ప వాళ్ళు అంతా కూడా అని అంటున్నారు. వారు ప్రతి పనిని కొత్తగా ఎలా చేయాలో ప్రపంచానికి నేర్పిస్తున్నారు. మీరు కూడా పని చేయడంలో కొత్త పద్ధతుల్ని ప్రపంచానికి పరిచయం చేయండి. ఎలాంటి పని నుండి అయినా సరే సాధ్యమైనన్ని అవకాశాలను వెలికి తీయడం నేర్చుకోండి. పని చేసేటప్పుడు ఆనందించాలి. పని చేసిన తర్వాత కాదు. పని చేసేటప్పుడే ఆనందంగా చేయాలంట మాస్టర్స్. మీ రోజు వారి పనుల్లో జీవితంలో చిన్నవి అత్యంత ప్రాముఖ్యం లేనిదిగా భావించి వదిలేసే పనులు తిరిగి పునః పరిశీలించండి. అంటే చిన్న చిన్నవి ఇప్పుడు ఎక్సర్సైజులు చేయడము, ఉదయాన్నే నిద్ర లేవడము,
లేకపోతే ఏదైనా ఇల్లు వెంటనే క్లీన్ చేసేసుకోవడము, లేకపోతే ఏదైనా బద్ధకంగా ఏదైనా మనం పని ఇది వద్దులే ఈ రోజు కాదు రేపు చేద్దామని చెప్పని ఇప్పుడైతే వదిలేస్తూ ఉంటాం కదా. అలాంటి పనులు మళ్ళా ఏమేమి ఉన్నాయో అవి మనల్ని మనం పునః పరిశీలించాలి, అంటే మనం మళ్ళా పరిశీలించుకోవాలంట అలాంటి పనులు ఏమున్నాయో. ఒక సృజనాత్మకమైన దృష్టితో కొత్త అవకాశాలను కనుగొనగలిగితే దృష్టితోనూ వాటిని చూడండి. తర్వాత మీరు వదిలేసిన పని మీకు చాలా ముఖ్యమైనదిగా కనిపించడం ప్రారంభిస్తూ ఉంటుంది. ప్రపంచంలో ప్రతి చిన్నదానికి లెక్కలేనంత విలువ ఉంటుంది. మీరు ఒక అగ్గిపెట్టె రూపాయి పెట్టి కొంటారు, కానీ దాని విలువ రూపాయి అని భావిస్తారు. అదే అగ్గిపెట్టెను మీరు అమెరికాకి వెళ్ళి కొనవలసి వస్తే అది దాని విలువ రాను పోను ఖర్చులతో కలిపి రాను ఖర్చులతో కలిపి 1,00,000 రూపాయలు ఉండొచ్చు, అంతే కదా మాస్టర్స్. ఇప్పుడు మనం ఇక్కడ గాని కొన్నాం అనుకోండి, ఏమైపోతుంది, రూపాయితో అయిపోతుంది అగ్గిపెట్ట, లేకపోతే 2 రూపాయలతో అయిపోతుంది. అదే ఇప్పుడు అదే అగ్గిపెట్ట అమెరికాకు పోయి కొనాలి అని అంటే రాను పోను టికెట్ ఛార్జీలతో పాటు 1,00,000 రూపాయలు అనేది అయిపోతుంది అని అంటున్నారు. మరి దేనిని దేని ధరను విలువను మామూలు దృష్టితో అంచనా వేయకూడదు. మనం చేయవలసిందల్లా ఆ వస్తువును లేదా ఆ పని ద్వారా సాధ్యమైనంత ఎక్కువ ఫలితాలను సాధించడమే. అంటే అనేక మార్గాలను కొనుగొని పట్టు విడకొని ఒక విక్రమార్కుల్లాగా కష్టంతో కాకుండా ఇష్టంతో మనం పనులు చేయాలని చెప్తున్నారు మాస్టర్స్. అడవిలో ఒక చిన్న చెట్టు నుంచి లక్షల కొద్ది అగ్గిపుల్లను తయారు చేయవచ్చు, కానీ ఒకే ఒక చిన్న అగ్గిపుల్ల ద్వారా మనం మొత్తం అడవినంతా చెట్లనంతా కూడా భస్మం చేసేస్తుంది బుద్ధుడు చెప్పిన వాక్యం అన్నమాట. అంటే ఒక చెట్టు నుంచి లక్షలాది అగ్గిపుల్లలు తయారవుతాయి ఒక చిన్న చెట్టు నుంచి, కానీ ఒక చిన్న అగ్గిపుల్ల ఆ అడవిలో ఉండే మొత్తం చెట్టునంతా కూడా దహించి వేచేస్తుంది, భస్మం చేసేస్తుంది అని అంటున్నారు మాస్టర్స్. ప్రతి చిన్న వస్తువు నుంచి కూడా గొప్ప పనిని బయటికి తీయడం నేర్చుకోవాలి మిత్రులారా. సహజంగానే మీలో పనిచేసే నేర్పు గలవాడు, ఏ పని చేయలేని భావించే పనికిమాలిన వాడు ఇద్దరు ఉంటారు. మీలోని ఆ పనివంతుని మాత్రమే దారిలోకి తీసుకొని వచ్చి పనికి మాలిన వాడిని తరిమేయండి. ప్రతి చిన్న పని అయినా సరే అత్యద్భుతంగా చేయగల మీలోని పనిమంతుణ్ణి ఈ ప్రపంచానికి తీసుకుని రండి. వాడు మిమ్మల్ని ఉన్నత శిఖరాలపై తన భుజాలపై ఉంచుకొని లేవనెత్తుతాడు. అంటే ఏం చెప్తున్నారంటే మాస్టర్స్, ఆ పనివంతుడు పనికిమాలిన వాడు అంటే పని చేయలేని బద్ధకస్తుడు సోమతనంతో ఉండేవాళ్ళు మనలోనే ఇద్దరు ఉన్నాడు. ఎప్పుడైతే మనము అత్యద్భుతంగా ఆ పనివంతుడిని మాత్రమే మనం దారిలోకి తీసుకొని వచ్చి ప్రతి పనిని కూడా చక్కగా చేసుకుంటూ పోతే ఆ పనివంతుడు అనేవాడు అలవాటు అయిపోతాడు అనమాట, అంతే కదా మాస్టర్స్. ఇప్పుడు అసలు వాకింగ్ చేయకుండా ఇంట్లో పని ఏం చేయకుండా ఒక వారము ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళి వెళ్ళేసి వచ్చాం అనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే అబ్బా ఇంకా మళ్ళా పనులు అని అనుకుంటాం. అంటే అది అలవాటు అనేది తప్పిపోతుంది కదా. అంటే పట్టాలు ఒక ట్రైన్ అనేది వెళ్తున్న పట్టాలను తప్పిపోతే ఎట్లా ఉంటుంది, పడిపోతారు కదా మొత్తం ట్రైన్ అలాగనమాట. మళ్ళా అది మనం మళ్ళీ అలవాటు చేసుకునేదానికి కొంచెం టైం పడుతుంది. సో మాస్టర్స్, ప్రతిరోజు కూడా మనం చక్కగా మన లోపల ఉండే చక్కటి పనివంతుని మాత్రమే ఉపయోగించుకుంటూ మన ఒక చక్కని జీవితాన్ని సఫలీకృతం చేసుకోవాలి. ఎలాగా, ఆనందంతో స్వేచ్ఛతో. అంతే మాస్టర్స్, ఈ రోజు ఈ సెషన్ కి ఇంతతో పూర్తి చేసుకుందాం. చక్కగా పనిమంతుడు చేతగాని వాడి గురించి చాలా చక్కగా తెలుసుకున్నాం మాస్టర్స్. ఎలాగైతే చిన్న పని అయినా కూడా ఎంత చిన్న అగ్గిపుల్ల ద్వారా ఆ అడవిలో ఉండే చెట్లంతా కూడా భస్మం అయిపోతాయో, అలానే మనకు కూడా చిన్న పనుల ద్వారా ఎంతో చక్కటి అవకాశాలు అనేవి మన జీవితంలోకి స్వాగతించుకునేలాగా కష్టంతో కాకుండా ఇష్టంతో ప్రతి పనిని చేయాలి అని చెప్పని చాలా చక్కగా ఈ జ్ఞానాన్ని బోధించారు మాస్టర్స్. ఈ చక్కటి గ్రంథం ద్వారా మనకి ఈ జ్ఞానాన్ని అందించిన సాగర్ సింధూరి సారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీ అందరికీ కూడా నాకు ఈ అవకాశం కలిగించి వినిపించేలాగా చేస్తూ నాకు కూడా ఈ జ్ఞానాన్ని అందజేస్తున్న అందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు ఈ సెషన్ ని ఎండ్ చేసుకుందాం మాస్టర్స్.